హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఛానల్లో ఇప్పటి వరకు ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8th యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం ఫస్ట్ రివిజన్ అయిపోయింది. ఇది క్విక్ రివిజన్. ఈ రివిజన్ని విజేత కాంపిటీషన్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కంటెంట్ అనే ఈ పుస్తకంలో క్విక్ రివిజన్ చేస్తున్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ 8th యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 1 క్విక్ రివిజన్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. జీవావరణం పర్యావరణం, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. జీవశాస్త్రంలోని స్వరూప శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్ర శాఖలు జీవుల చక్కటి నిర్మాణ చిత్రాన్ని మనకి అందిస్తాయి. ఆధునిక జీవశాస్త్రం, మోడర్న్ బయాలజీ, జీవుల ఆవాసం, పర్యావరణం, జీవుల మధ్య సంబంధం, జీవావరణం గురించి తెలియజేస్తుంది. జీవావరణ శాస్త్రం జీవుల మధ్య గల పరస్పర సంబంధాలను, పరిసర వాతావరణంలోని నిర్జీవ కారకాలతో వాటి అంతర్చర్యలను వివరిస్తుంది. జీవావరణ శాస్త్ర అధ్యయనంలో జీవి, జనాభా, జీవ సమాజం, జీవావరణ వ్యవస్థ మొదలైన స్థాయిలు ఉంటాయి. జీవులు తమ పరిసరాలలోని నిర్జీవ కారకాలతో సమస్థితిని కలిగి ఉంటాయి. స్వరూప, శరీర ధర్మ, ప్రవర్తన సర్దుబాట్ల ద్వారా జీవులు ఈ సమస్థితిని సాధిస్తాయి. జీవశాస్త్రంలోని స్వరూప శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్ర శాఖలు జీవుల చక్కటి నిర్మాణ చిత్రాన్ని మనకు అందిస్తాయి. ఏంటవి? స్వరూప శాస్త్రము, అంతర్నిర్మాణ శాస్త్రము జీవుల యొక్క చక్కటి నిర్మాణ చిత్రాన్ని మనకు అందిస్తాయి. ఆధునిక జీవశాస్త్రం జీవుల ఆవాసం, పర్యావరణం, జీవుల మధ్య గల సంబంధం గురించి తెలియజేస్తుంది. జీవావరణ శాస్త్రం జీవుల మధ్య గల పరస్పర సంబంధాలను, పరిసర వాతావరణంలోని నిర్జీవ కారకాలతో వాటి అంతర్చర్యలను వివరిస్తుంది. ఈ జీవావరణ శాస్త్రం దేని గురించి వివరిస్తుంది? జీవుల మధ్య గల పరస్పర సంబంధాలను, పరిసర వాతావరణంలోని నిర్జీవ కారకాలతో వాటి అంతర్చర్యలను వివరిస్తుంది. జీవావరణ శాస్త్ర అధ్యయనంలో జీవి, జనాభా, జీవ సమాజం, జీవావరణ వ్యవస్థ మొదలైన స్థాయిలు ఉంటాయి. ఈ జీవావరణ శాస్త్ర అధ్యయనంలో ఏముంటాయి? జీవి, జనాభా, జీవ సమాజము, జీవావరణ వ్యవస్థ మొదలైన స్థాయిలు ఉంటాయి. జీవులు తమ పరిసరాలలోని నిర్జీవ కారకాలతో సమస్థితిని కలిగి ఉంటాయి. స్వరూప, శరీర ధర్మ, ప్రవర్తన సర్దుబాట్ల ద్వారా జీవులు ఈ సమస్థితిని సాధిస్తాయి. జీవావరణ శాస్త్రం అంటే ఏంటి? జీవుల మధ్య జరిగే అంతర్చర్యలు, జీవులకు వాటి భౌతిక నిర్జీవ పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్యలను వివరించే శాస్త్రాన్నే జీవావరణ శాస్త్రం, ఎకాలజీగా పిలుస్తారు. జీవుల మధ్య జరిగే అంతర్చర్యలు, జీవులకు వాటి భౌతిక పరిసరాలకి మధ్య జరిగే పరస్పర చర్యలనే వివరించే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రం, ఎకాలజీగా పిలుస్తారు. ఈ జీవావరణ శాస్త్రం అనే పదము గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. గ్రీకు భాషలో ఒకియోస్ అంటే ఇల్లు లేదా ఆవాసము, లోగోస్ అంటే అధ్యయనం అని అర్థము. జీవులకి, పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రం అంటారు. జీవావరణ శాస్త్రంగా ఎర్నెస్ట్ హెకెల్ నిర్వచించారు. జీవులకి, పరిసరాలకి మధ్య గల సంబంధాన్ని తెలిపే శాస్త్రాన్ని జీవావరణ శాస్త్రం అని ఎర్నెస్ట్ హెకెల్ నిర్వచించారు. జీవావరణ శాస్త్రంలో 2 శాఖలు ఉన్నాయి. అవి అటకాలజీ, సైనకాలజీ. అటకాలజీ, సైనకాలజీ. అటకాలజీ, సైనకాలజీ. జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యం. అగ్నిని ఉపయోగించడం, పనిముట్ల తయారీ ద్వారా ప్రారంభమైన నాగరికత పరిసరాలలోని మార్పుకు దారితీసింది. క్రమేణా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుల ఫలితంగా మారిన జీవనశైలి విధానంలో మానవుడు పరిసరాలలో గల బాధ్యతలను మరిచాడు. సహజ వనరుల్ని అధికంగా కొల్లగొట్టడం వలన ప్రకృతి మాత, మదర్ నేచర్ క్రమేణా క్షీణించిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి, అంతరించిపోతున్న ప్రకృతిని రక్షించి భావితరాలకు అందించడానికి మానవుడు తక్షణమే పూనుకోవాలి. ప్రకృతి పరిరక్షణకు జీవులు, పరిసరాలు, వాటి మధ్య గల సంబంధంపై అవగాహన కలిగి ఉండడం అవసరం. జీవులు, పరిసరాలు. జీవుల స్థాయి, జీవులు, పరిసరాలు, ఆర్గనిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్. జీవుల స్థాయి జీవావరణ శాస్త్రం, శరీరధర్మ జీవావరణ శాస్త్రం, ఫిజియోలాజికల్ ఎకాలజీగా పరిగణించబడుతుంది. జీవుల స్థాయి జీవావరణ శాస్త్రం శరీరధర్మ జీవావరణ శాస్త్రంగా పరిగణించబడుతుంది. వివిధ జీవుల వాటి పరిసరాలతో బతకడానికి, ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి ఏ విధంగా అనుకూలనాలను సంతరించుకుంటాయో శరీర ధర్మ శాస్త్రం తెలియజేస్తుంది.
సూర్యుని చుట్టూ జరిగే భ్రమణం మరియు దాని అక్షం వాలడం వలన వాతావరణంలో కాంతి ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు రేయింబవళ్ళు ఋతువులు ఏర్పడతాయి. వీటి ప్రభావం వల్ల ఎడారులు వర్షాధార అడవులు ఉండ్రాలు అనే జీవమండలాలు ఏర్పడ్డాయి. టండ్రాలు అనుకుంటే ఇది టండ్రాలు. నెక్స్ట్ వ్యవస్థీకరణ స్థాయిలు లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. జీవావరణ శాస్త్రం ప్రధానంగా 4 జీవావరణ వ్యవస్థీకరణ అంశాలను వివరిస్తుంది. అవి జీవులు, జనాభాలు, సమాజాలు, జీవమండలాలు. జీవావరణ శాస్త్రం ప్రధానంగా 4 జీవ వ్యవస్థీకరణ అంశాలని వివరిస్తుంది. అవేంటి? జీవులు, జనాభాలు, సమాజాలు, జీవమండలాలు. ఈ పాఠ్యాంశంలోని జీవులు జనాభా స్థాయిలలో జీవావరణ శాస్త్రం వివరించబడింది. జీవావరణ క్రమస్థాయి అంటే శ్రేణి స్థాయిలలో క్రమంగా అమర్చడం. జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుంచి ఈకోస్పియర్ వరకు 11 స్థాయిలు ఉన్నాయి. కణము, కణజాలము, అవయవము, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, సమాజము, జీవావరణ వ్యవస్థ, భూతల ప్రకృతి, జీవమండలాలు, ఏకోస్పియర్, బయోమాస్, ఏకోస్పియర్, జీవగోళం. క్రమస్థాయి అంటే శ్రేణి స్థాయిలో క్రమంగా అమర్చడం. జీవావరణ వ్యవస్థీకరణలో కణం నుంచి ఏకోస్పియర్ వరకు 11 స్థాయిలు ఉన్నాయి. కణము, కణజాలము, అవయవము 11 స్థాయిలు ఉన్నాయి. కణము, కణజాలము, అవయవము, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, సమాజము, జీవావరణ వ్యవస్థ, భూతల ప్రకృతి, జీవమండలాలు, ఏకోస్పియర్ అని 11 స్థాయిలు ఉన్నాయి. జనాభా నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్ట ఆవాసంలో ఉండే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్నే జనాభా అంటారు. సరస్సులో నిర్దిష్ట కాలంలో నివసించే కట్ల చేపల సముదాయాన్ని ఆ జాతి జనాభా అంటారు. అదేవిధంగా 2012 సంవత్సరంలో భారతదేశంలో నివసించే ప్రజలు భారత జనాభాగా చెప్పబడింది. జనన రేటు, మరణ రేటు, జనాభా సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ లాంటి కారకాల వలన జనాభా నియంత్రించబడుతుంది. నెక్స్ట్ సమాజం. ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహమే జీవజాతులు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహమే జీవ సమాజం. వీటిలో ఒకటి లేదా కొన్ని జాతులు సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి. సాధారణంగా ఆధిపత్యం బట్టి ఆ జనాభాకు పేరు ఇవ్వబడుతుంది. ఉదాహరణకు హిమగిరి ప్రాంతం సముద్ర మట్టం నుంచి 5,000 నుంచి 8,000 అడుగుల ఎత్తులో దేవదారు వృక్షాలు ఎక్కువగా ప్రబలి ఉండడం వలన వీటిని దేవదారు వృక్ష జాతి సమూహం సమాజంగా గుర్తిస్తారు. సమాజం అంటే ఏంటి? ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో లేదా ఆవాసంలో నివసించే వివిధ స్వయం పోషక పరపోషక జీవజాతుల సమూహమే జీవ సమాజం. వీటిలో ఒకటి కొన్ని జాతులు సంఖ్యాపరంగా కానీ పరిమాణపరంగా కానీ ఆధిపత్యం వహిస్తాయి. సాధారణంగా ఆధిపత్యాన్ని బట్టి ఆ జనాభాకు పేరు ఇవ్వబడుతుంది. ఉదాహరణకి హిమగిరి ప్రాంతం సముద్ర మట్టం నుంచి 5,000 నుంచి 8,000 అడుగుల ఎత్తులో దేవదారు వృక్షాలు ఎక్కువగా ప్రబలి ఉండడం వల్ల దేవదారు వృక్ష జాతి సమాజంగా గుర్తించారు. నెక్స్ట్ జీవావరణ వ్యవస్థ. జీవ సమాజం తర్వాత జీవావరణ వ్యవస్థ. ఇది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం ఏంటి? జీవావరణ వ్యవస్థ జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. జీవావరణ వ్యవస్థ అనేది జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. జీవులు ఒకవైపు తమలో తాము మరోవైపు పరిసరాలతోనూ అంతర్చర్యలు జరుపుతుంటాయి. అంతర్చర్యల ఫలితంగా వాటి మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది. నిర్మాణపరంగా జీవావరణ వ్యవస్థ ఒక చిన్న ఆక్వేరియం లాగా లేదా వర్షపు నీటితో నిండిన గుంటంత చిన్నగా కానీ లేదా ఒక మహాసముద్రం అంత పెద్దగా కానీ ఉండవచ్చు. వీటి సరిహద్దులు నిర్దిష్టంగా కాకుండా తరచుగా మారుతూ ఒకదానితో ఒకటి విస్తరించి ఉంటాయి. నెక్స్ట్ భూతల ప్రకృతి. భూతల ప్రకృతి భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వ్యవస్థీకరణ పరంగా ఇది జీవావరణ వ్యవస్థ కంటే పై స్థాయిలో ఉంటుంది. ఈ భూతల ప్రకృతి ల్యాండ్స్కేప్ అనేది భౌమిక ప్రమాణంగా ఉండి సహజ సరిహద్దులతో కూడిన వివిధ రకాల జీవావరణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వ్యవస్థీకరణ పరంగా ఇది జీవావరణ వ్యవస్థ కంటే పై స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ జీవమండలం బయోమ్.
ఒక విశాల ప్రాంతంలో జీవించే మొక్కలు జంతువుల సమాజాన్ని జీవమండలం అంటాం. దీనిలో అతిపెద్దగా ఉండే భౌమిక జీవమండలాలు, జల జీవమండలాలు ఉంటాయి. భౌమిక జీవమండలాలు నిర్దిష్ట వాతావరణాన్ని, ఆధిపత్య మొక్కల సమూహాన్ని కలిగి ఉంటాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు, ఎడారులు, కొనిఫెరస్ అరణ్యాలు, టండ్రాలు మొదలైనవి. జలజీవ మండలాల్లో మంచినీటి జీవమండలాలు, సాగర జీవమండలాలు ఉంటాయి. నెక్స్ట్ జీవగోళం. భూమండలంలోని అన్ని రకాల ఆవాస ప్రాంతాలన్నీ సంయుక్తంగా ఎకోస్పియర్ లేదా బయోస్పియర్గా పేర్కొంటారు. ఇది భూమిలోని ఒక భాగమైన జీవానికి ఆధారాన్ని ఇస్తుంది. జీవగోళం భూతలంపై అనేక కిలోమీటర్ల దూరం వరకు వాతావరణంలో విస్తరించబడి ఉంటుంది. అదేవిధంగా సముద్ర ఉపరితలం నుంచి అడుగు భాగంలో అనేక కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. జీవగోళంలో అన్ని రకాల జీవమండలాలు ఉంటాయి. నెక్స్ట్ పర్యావరణం. జీవం చుట్టూ గల జీవ నిర్జీవ కారకాలన్నీ కలిసి పర్యావరణం ఏర్పడుతుంది. ఈ కారకాలు జీవులను పలు విధాలుగా ప్రభావితం చేస్తాయి. పర్యావరణంలోని ఏ కారకం జీవులపై ప్రభావం చూపుతుందో దాన్ని పర్యావరణ కారకం అంటాము. పర్యావరణ కారకాలు 3 రకాలు: వాతావరణ కారకం, నైసర్గిక కారకం, మృత్తికా కారకం. వాతావరణ కారకంలో ఉష్ణోగ్రత, తేమ, మేఘావృతం, వాయువేగం, వర్షపాతం మొదలైనవి ఉంటాయి. నైసర్గిక కారకంలో ఒక ప్రాంతం సరిహద్దులు, సముద్ర మట్టం నుంచి దాని ఎత్తు లాంటి అంశాలు ఉంటాయి. నైసర్గిక కారకం ఆ ప్రాంతంలోని వాతావరణ లక్షణాలపై ప్రభావం చూపిస్తుంది. ఎడాఫిక్. మృత్తికా కారకాలు. ఎడాఫిక్ అంటే ఏంటి? మృత్తికా కారకాలు మట్టికి సంబంధించినవి, జీవుల జీవనంపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రధాన ఎడాఫిక్ కారకాలు మట్టి ఆకృతి, కర్బన పదార్థాల శాతము, నీరు మొదలగినవి. నెక్స్ట్ ఆవాసం మాధ్యమం. జీవావరణ వ్యవస్థ పరంగా జీవులు నివసించే ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఆవాసం అంటారు. దీన్ని ఒక వ్యక్తి యొక్క చిరునామాతో పోల్చవచ్చు. ఉదాహరణకి సరస్సులు, నదులు, సముద్రాలు చేపలకు ఆవాసం, అరణ్యాలు సింహాలకు ఆవాసం, మానవుని చిన్నపేగు ఆస్కారిస్కు ఆవాసం. జీవులను ఆవరించి ఉండే వాతావరణాన్ని వాటి మాధ్యమం అంటాం. ఉదాహరణకి చేపల చుట్టూ ఉండే నీరు, సింహం దేహం చుట్టూ ఉండే గాలి ఆయా జీవులకు మాధ్యమాలు. నిచే. ఒక సమాజంలోని జీవులు నిర్వహించే క్రియాత్మక పాత్రను నిచే అంటారు. ఫంక్షనల్ రోల్నే నిచే అంటారు. పరిచయంలో తెలిపిన విధంగా నిచేను ఒక వ్యక్తి యొక్క వృత్తితో పోల్చవచ్చు. ఇంటి పెరట్లో పెరిగే రోజా మొక్క నిచేలో కాంతిని గ్రహించడం, కిరణజన్య సంయోగ క్రియ జరపడం, వాతావరణంలోకి ఆక్సిజన్ని విడుదల చేయడం, ఇతర జీవులకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని అందించడం. ఎఫిడ్స్ మొదలైనవన్నీ చేరి ఉంటాయి. అందుకే రోజా మొక్కలను ఉత్పత్తిదారులుగా పేర్కొనవచ్చు. ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త ఓడమ్ జీవులకు ఆవాసం, పనిచేసే విధానం మధ్య గల పోలికలను గురించి వివరించారు. ఒక జీవి ఆవాసం అది నివసించే ఉనికిని తెలియజేస్తే ఆ జీవి యొక్క జీవావరణ పాత్ర లేదా విధి నిచే అంటారు. వృత్తిని తెలియజేస్తుంది. ప్రముఖ జీవావరణ శాస్త్రవేత్త ఓడమ్ జీవుల యొక్క ఆవాసము, పనిచేసే విధానము మధ్య గల పోలికలను గురించి వివరించారు. ఒక జీవి ఆవాసము అది నివసించే ఉనికిని తెలియజేస్తే ఆ జీవి యొక్క జీవావరణ పాత్ర లేదా విధిని నిచే అంటారు. ఈ నిచే వృత్తిని తెలియజేస్తుంది.